గజేంద్ర మోక్షం తొండంబుల పద్యము. తొండంబుల మధ్యల గండంబుల గుమ్మంలోని గట్టన సేయం గొండలు తలక్రిందులై పడి వెండి పదన దిశలు సూచి బెగను జగములు. ఈ పద్యం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. ఏనుగులు ఒకదానితో ఇంకోటి ఆడుకోవడాన్ని వర్ణించారు పోతన గారు. తొండంబుల అంటే ఏనుగు తొండాల నిండా, మదజల వృత అంటే మదజలములతో, గండంబుల అంటే చెక్కిళ్లను, కుంభములను అంటే కుంభస్థలాలను, ఘట్టన సేయం అంటే పొడవడం, కొండలు తలకిందులై పడును అంటే తలకిందులవడం అవుతున్నాయి, జగములంటే ముల్లోకాలు, బెగడునంటే భయపడుతున్నాయి. ఏనుగులు తమ తొండాలతో ఒకదానికొకటి కొడుతూ ఉంటే, వాటి కుంభస్థలాలతో ఆవతలి ఏనుగును పొడుస్తూ ఉంటే, ఆ శబ్దానికి పెద్ద పెద్ద కొండలు భయపడిపోయి తలకిందులయ్యాయట. నలదిక్కులు దిక్కు తోచక ఉండిపోయాయట. మూడు లోకాల్లో ఉండేవారంతా భయంతో గజగజ వణికిపోయారట. అంత పెద్ద ఘేంకారాలతో, శబ్దాలతో ఒకదానితో ఒకటి ఉత్సాహంగా ఆడుకుంటూ అందరినీ భయపెట్టాయి. గజేంద్ర మోక్షంలోని ఈ పద్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి, చదవడానికి సరదాగా ఉంటాయి. మనం తెలుగులో నోరు తిరుగుతుంది పద్యాలు చదివితే అంటుంటాం, అదే ఇంగ్లీష్లో టంగ్ ట్విస్టర్ అంటారు. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలి. పద్యాలు చదవండి, చదివించండి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.